నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. డిఎస్సి వ్యవహారంలో ఢీ అంటోంది. క్రెడిట్ వార్ అంటూ కయ్యానికి దిగుతోంది. అధికార పార్టీని టార్గెట్ చేసేందుకు వైసీపీ ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇలాంటి తరుణంలో జరగబోతున్న అసెంబ్లీ సమావేశాలు పొలిటికల్ గా మరింత హీట్ పుట్టిస్తున్నాయి. ఈసారి సమావేశాల్లో ఫ్యాన్ పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతోంది? ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీలో అడుగు పెట్టేది లేదని అంటున్న వైసీపీ ఎలాంటి స్ట్రాటజీతో సిద్ధమవుతోంది? అసెంబ్లీలో కొత్త రూల్తో ఆ పార్టీకి ఎదురు కాబోయే సవాళ్లు ఏంటి? అసెంబ్లీ సమావేశాలకు ముందే పొలిటికల్ హీట్. అసలు అసెంబ్లీ సమావేశాలపై వైసీపీ స్టాండ్ ఏంటి? శాసనసభకు వెళ్లేది లేదంటున్న ఫ్యాన్ పార్టీ. మండలిలో డిఎస్సిపై మంటలు పుట్టించే ప్లాన్. అసెంబ్లీ కొత్త రూల్తో వైసీపీకి ఇబ్బంది తప్పదా? ప్రతిపక్ష హోదా ఇస్తేనే హాజరవుతామంటున్న వైసీపీ అసెంబ్లీ సమావేశాలకు మొదటి నుంచి దూరంగానే ఉంటోంది. వైసీపీ నిర్ణయంపై రకరకాల చర్చలు జరిగాయి, విమర్శలు వినిపించాయి. ఇకటు ఈ నెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కూటమి సర్కారు నిర్ణయించింది. మరిప్పుడు నిర్ణయం మార్చుకుంటారా అనే డిస్కషన్ నడవగా ఈసారి కూడా శాసనసభకు దూరంగా ఉండాలని ఫ్యాన్ పార్టీ డిసైడ్ అయింది. అయితే మండలిలో మాత్రం తమ గళాన్ని వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. 4 రోజుల పాటు జరిగే సమావేశాల్లో డిఎస్సి అంశంతో పాటు దిశ చట్టం రద్దు, పీపీపీ, రైతు సమస్యలు, వైసీపీలోని బీసీ నేతలపై అక్రమ కేసులు లాంటి అంశాలపై చర్చకు పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయి. కుదిరితే అటు సభలోనూ ఇటు బయట కూడా ఈ అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఈసారి 4 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో డిఎస్సి ప్రధాన ఎజెండాగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రెడీ అవుతోంది వైసీపీ. డిఎస్సి నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ గత 2 నెలలుగా వైసీపీ చాలా రకాలుగా నిరసనలు చేపడుతోంది. నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయిల వరకు ఆందోళనలు కనిపించాయి. ఇవి కొన్ని చోట్ల ఉద్రిక్తతలకు కూడా దారితీశాయి. దాదాపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో డిఎస్సి వ్యవహారంలో వైసీపీ ఆందోళన చేపట్టింది. అయితే వీటిని అసెంబ్లీకి తీసుకెళ్లే ప్లాన్ చేస్తోంది వైసీపీ. శాసనసభకు దూరంగా ఉన్న ఈ అంశంపై చర్చ చేపట్టాలని మండలిలో పట్టుబట్టేందుకు రెడీ అవుతోంది. నిజానికి గత అసెంబ్లీ సమావేశాల్లోనూ వైసీపీ ఇలాంటి స్ట్రాటజీనే అమలు చేసింది. శాసనసభకు దూరంగా ఉంటూ మండలిలో మంటలు పుట్టించింది. కూటమి సర్కారును టార్గెట్ చేస్తూ ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. ఇప్పుడు కూడా అదే వ్యూహంతో ముందుకు వెళ్తోంది ఫ్యాన్ పార్టీ. ఇకటు వైఎస్ జగన్ సహా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకపోవడంపై ఇప్పటికే రాజకీయ రచ్చ మొదలైంది. దమ్ముంటే జగన్ సభకు వచ్చి మాట్లాడాలి అని కూటమి నేతలు సవాలు విసురుతూ ఉంటే, ప్రతిపక్ష హోదా ఇచ్చే దమ్ము ఉందా అని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇక సభకు హాజరు కాకపోతే అనర్హత వేటు తప్పదని స్పీకర్ సహా కూటమి నేతలు కామెంట్లు చేస్తూ ఉంటే, దేనికైనా సిద్ధమే, అనర్హత వేసుకోండని వైసీపీ నేతలు సవాలు విసురుతున్నారు. ఓవరాల్ గా గ్రౌండ్ లో ఆందోళనలతో హీట్ పెంచిన వైసీపీ ఇప్పుడు అదే అంశాన్ని శాసన మండలి వేదికగా మరింత హీట్ పెంచేందుకు రెడీ అవుతోంది. డిఎస్సిపై పట్టు వీడేది లేదంటున్న వైసీపీ సభలోనూ ఇదే అంశంపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని డిసైడ్ అయింది. మరి డిఎస్సిపై మండలిలో రచ్చ ఏ స్థాయిలో జరుగుతుంది? వైసీపీ వ్యూహానికి ప్రభుత్వం ఎలాంటి కౌంటర్ ఇస్తుందనేది ఆసక్తి రేపుతోంది. అసెంబ్లీ సమావేశాలకు ముందు స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావాలి అని కోరారు. అసెంబ్లీలో తమ సమస్యల గురించి చర్చించి పరిష్కరిస్తారనే నమ్మకంతోనే జనాలు గెలిపించారు అనే విషయం మరిచిపోవద్దని సూచించారు. కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చినా బయటే సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారని ఆరోపించారు. దీంతో కొత్త విధానాన్ని తీసుకొచ్చామని, అసెంబ్లీలోని సీట్లకు కెమెరాలు ఉన్నాయని, ఎమ్మెల్యేలకు కేటాయించిన సీట్లలో వారు కూర్చుంటేనే ఆటోమేటిక్ గా ఆన్ అవుతాయని, అప్పుడే ఎమ్మెల్యే సభకు హాజరైనట్లు లెక్కలోకి తీసుకుంటామని చెప్పారు. మరి దీనిపై వైసీపీ రియాక్షన్ ఎలా ఉండబోతోందనేది కూడా ఆసక్తి రేపుతోంది. ఏమైనా సమావేశాల ప్రారంభానికి ముందే రాజకీయంగా యుద్ధం మొదలైంది. మరి సమావేశాల్లో ఎంత రచ్చ జరుగుతుందో చూడాలి.